హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి తిరు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను కుండ చికెన్ చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిగడ్డలు ఒక 2 పెద్దవి తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 5-6 తీసుకొని కట్ చేసి ఇలా పెట్టుకున్నాను. కర్డ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ధనియా పొడి, చికెన్ మసాలా, కొత్తిమీర, మసాలా దినుసులు. నేను మార్నింగే ఇలా ఉప్పు కారం కలుపుకొని పెట్టుకున్నాను అన్నమాట. ఇందులో ఓన్లీ ఉప్పు కారమే కలిపాను, ఇంకా మిగతావన్నీ కలుపుకుందాం. ఇప్పుడు ఒక వక్క నిమ్మకాయ రసం తీసుకుంటున్నాను. అలానే ఈ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఇందులోనే. అలానే ఒక 2 స్పూన్స్ పెరుగు వేస్తున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ ధనియా పొడి కూడా వేస్తున్నాను. ఇందులోనే 1 స్పూను చికెన్ మసాలా, 1 స్పూన్నర వేస్తున్నాను. మార్నింగ్ కలిపినప్పుడు 1 స్పూన్ వేసాను సాల్ట్, కానీ కొంచెం నాకు తక్కువ అనిపిస్తుంది, అందుకే మళ్ళీ 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. ఇందులోనే ఈ మసాలా దినుసులు కూడా వేసుకుంటున్నాను. ఇందులోనే కొత్తిమీర కూడా ఇలా తుంచి వేసుకుంటానండి. ఇవన్నిటిని మంచిగా కలుపుకుందాం. ఒక స్పూన్ కారం వేస్తున్నానండి. అలానే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నా. ముక్కకు పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కకి మంచిగా పట్టుకునేంత వరకు మంచిగా అన్నిటినీ కలుపుకోవాలి. ఓకే అండి, కలుపుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుంటున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని కుండ చికెన్ అని చెప్పాను కదండి, కుండ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చికెన్ని ఇందులో వేసుకుందాం మనం. మొత్తం వేసి మూత పెట్టుకుందామండి. మూత పెట్టి ఇలా ఒక 10 నిమిషాలు ఉంచుకుందామండి. కుండలో చికెన్ వేసి లిడ్ పెట్టాను కదండి, క్యాప్ పెట్టి ఉంచాను కదా, ఆవిరి అనేది పోతుందన్నమాట నాకు కొంచెం. అది అందులో ఊరిన నీళ్ళతోనే ఉడకాలి కాబట్టి నేను అల్యూమినియం ఫాయిల్ని ఇలా పెట్టుకొని మళ్ళీ క్యాప్ పెట్టుకున్నానండి. ఇలా మనం 10 నిమిషాలు ఉడికిందంటే మన కర్రీ అనేది అయిపోతుందండి. ఇప్పుడు మనం ఒకసారి ఓపెన్ చేసి చూసుకుందామండి. ఓకే అండి, చికెన్ అయితే ఉడికిపోయింది. ఎంత బాగా వచ్చిందో చూడండి. జ్యూసీగా చికెన్ చాలా బాగుంది. కొంచెం మనం ఉప్పు కలిసిందో లేదో చూసుకుందామండి ఒకసారి. వావ్, సూపర్. మామూలుగా చేసుకునే చికెన్ కన్నా చాలా డిఫరెంట్గా ఉందండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. హెల్దీ అండ్ టేస్టీ. ఇలా కుండలో వండుకోవడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. మట్టి కుండలో వండుకోవడం వల్ల డిఫరెంట్ టేస్ట్ ఉందండి. మీరు ఒకసారి చేసి చూసారంటే మీకే తెలుస్తుంది.
టేస్ట్ మాత్రం మనం మామూలుగా చేసే చికెన్ కన్నా చాలా డిఫరెంట్గా ఉందండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.